వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం. ఆత్మస్వరూప బంధుగణ, ఈరోజు శ్రీకృష్ణాపురం అంటే చూడండి, ఈ భారతదేశానికి భారతీయ సనాతన ధర్మము సంస్కృతి సంప్రదాయం ఆచారానికి ఒక జగద్గురువు అంటే ఒక కేంద్ర బిందువు అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ పేరుతో ఈ గ్రామం విరాజిల్లుతుందని అనడానికి ఎటువంటి సంశయం లేదు. అలాంటిది ఈ గ్రామంలో లక్ష్మీనారాయణ దేవస్థానం అనేది నిర్మించాలని ఒక ఆలోచన వచ్చిందంటే అది ఎంత గొప్ప ఆలోచన. ఎందుకంటే గ్రామంలో మనం ఏమనుకుంటాం, ప్రతి గ్రామంలో ఉన్నటువంటి నా ఇల్లు అనే భావన ఉంటుంది. కానీ ఆ గ్రామంలో ఒక దేవాలయం ఉంటే మన అందరి ఇల్లుగా భావన చేస్తాం. అలాంటి దేవాలయానికి నిర్మాణానికి పూనుకొని ఈ కార్యక్రమానికి మాకు ఆహ్వానించినటువంటి చిన్నబాబు గారికి, వారి యొక్క దంపతులు, అదేవిధంగా ఈ యొక్క ఆలయ కమిటీ సభ్యులందరికీ కూడా నా యొక్క శుభాభినందనలు. ఈ కార్యక్రమానికి నాతో పాటు వచ్చినటువంటి శ్రీనివాసానంద, అదేవిధంగా ఆత్మప్రియానంద, అదేవిధంగా చాలామంది భక్తులు సుదూర ప్రాంతం నుండి వేరు గ్రామాల నుండి కూడా ఈ కార్యక్రమానికి వచ్చారు. వారందరికీ కూడా ధన్యవాదములు, శుభాభినందనలు, మంగళ శాసనములు. ఈరోజు లక్ష్మీనారాయణ దేవస్థానం అంటే మీరు ఒకటి గమనించాలి. మన సనాతన ధర్మములో మీరు ఏ పేరు పెట్టి పిలిచినా, అది శివపార్వతులైనా, సీతారాములైనా, లక్ష్మీనారాయణులైనా, ఏదైనప్పటికీ తత్వం ఒక్కటే, పరమాత్మ ఒక్కటే. కానీ మనం చూసే ఆ రూపాల్లోనే భేదం ఉంది, భిన్నం ఉంది. కానీ వాస్తవానికి తత్వంలో భిన్నం లేదు. కాబట్టి మీ అందరూ కూడా ఒకటి గమనించండి. నీరు అని మనం అంటాం, హిందీలో పానీ అంటారు, అదే తోయం అంటారు సంస్కృతంలో, అదే తన్ని అంటారు తమిళంలో, అదే వాటర్ అంటారు ఇంగ్లీష్లో, జలం అంటారు. ఎన్ని పేర్లు పెట్టినా దాహం తీర్చేది ఒక్కటే, నీరు. అదేవిధంగా ఎన్ని పేర్లతో పిలిచినా ఏ రూపంగా మీరు దర్శించాలనుకుంటే ఆ రూపంగా దర్శించవచ్చు. కానీ అందులో ఎటువంటి భయం లేదు, ఎటువంటి సంశయం వద్దు. కాబట్టి ఇక్కడ లక్ష్మీనారాయణ దేవస్థానం అయినా, శివపార్వతులైనా, సీతారాములైనా ఒక్కటే, ఇది గమనించాలి. ఇంకొక విషయం, మనకి రామాయణం అనేది ఏదో పురాణం కాదు. రామాయణం అనేది పురాణం కాదు. మన తాత ఉండేవాడు, అది పురాణమా? ఆయన ఉండేవాడు నిజమా? చెప్పండి. మన తాత ఉండేవాడు, మన తాత ఉండేదని చరిత్ర, లేకపోతే పురాణంలో ఎవరో చెప్పారు మీ తాత ఉండేవాడని? చెప్పండి ఒకసారి గట్టిగా. మీ తాత ఉండేవాడు అంటే ఒప్పుకుంటారా? అది చరిత్ర పురాణమా? కాబట్టి రామాయణము, రాముడంటే పురాణము కాదు, ఉండేవాడంటే మన తాతలాగే. మన తాత ఎంత సత్యమో శ్రీరామచంద్రుడు అంత సత్యం మనకి. కాబట్టి రాముడు రామాయణం రాకముందు వాల్మీకి మహర్షి ఎవరు? ఆయన ఒక దొంగడు, ఒక బోయేవాడు. ఆయన దొంగతనం చేస్తూ దారిలో వెళ్ళే ప్రతి ఒక్కరిని పీడించి దోచుకునే ఒక దొంగ. అలాంటి దొంగకి ఒక నారద మహర్షి తారసపడితే ఏమన్నారు? అయ్యా, నువ్వు చేసే పాపానికి దానికి ఎవరు ఈ పాపాన్ని పొందుతారు? నీ కుటుంబ సభ్యులా, నీ భార్య, నీ అమ్మా నాన్న, నీకేనా అంటే అందరికీ చెందుతుంది అన్నారు. ఆయన ప్రగల్భాలు పలికాడు. అయితే కాదు కనుక్కో రమ్మంటారు. ఇంటికెళ్ళి కనుక్కుంటే మాకు సంబంధం లేదు నీ పాపములో, నువ్వు పోయించాలి అని చెప్తే ఆయనకి అప్పుడు గుణపాఠం అయింది. వెంటనే వచ్చి తను, స్వామి నా తప్పు అయిపోయింది, ఇప్పుడు నాకేమైనా సరే ఉపదేశం చెయ్యండి. నారద మహర్షి ఏమన్నారంటే రామ అనే మంత్రం ఇచ్చారు. కాబట్టి మీ అందరికీ చెప్తున్నా, స్వామీజీ మా మంత్ర దీక్ష ఇవ్వండి, స్వామీజీ మంత్రం ఇవ్వండి అంటారు. ఈ సృష్టిలో, ఈ బ్రహ్మాండంలో రామ కంటే పెద్ద మంత్రం లేదు.
రామ కంటే పెద్ద ఉపదేశం లేదు. కాబట్టి అందరూ కూడా జై శ్రీరామ్ అని ఒకసారి చెప్పండి. ఎలా చెప్తున్నారు? జై శ్రీరామ్ అంటే కొంతమంది ఆకలిగా ఉంది కాబట్టి జై శ్రీరామ్ అంటున్నారు. అలా కాదు, నేను మళ్ళీ మళ్ళీ అడగను, ఒకేసారి అడుగుతా. ఒక్కసారి అడిగితే ఎలా ఉండాలంటే మీ పాదము నుండి శిరస్సు వరకు మీ యొక్క వ్యక్తిత్వం అంతా కదిలేటట్లుగా, మళ్ళీ ప్రపంచం అంతా మళ్ళీ ఆత్మారాముడి నుండి అయోధ్య రాముడి వరకు వినిపించే విధంగా జై శ్రీరామ్ అలా వినిపించాలి. అంటే జై శ్రీరామ్ అంటే ఏంటి? జయము. శ్రీ అంటే లక్ష్మీ సమేత సీతా సమేత రాముడు అంటే సాక్షాత్ మన ఇంట్లో బిడ్డగా మీరు భావన చెయ్యాలి. కాబట్టి ఆ రామ మంత్రముతో ఒక వాల్మీకి రత్నాకర్ దొంగడు బ్రహ్మర్షిగా మారాడు. అంటే అన్ని పాపాలు చేసిన వ్యక్తి ఒక రామనామంతో బ్రహ్మర్షిగా మారితే అంత పాపాలు మనం ఏం చేసామని? మన పాపాలు చాలా చిన్నవి. కాబట్టి మనము కూడా రాముని పట్టుకుంటే మనం బ్రహ్మర్షులు అవుతామా లేదా? చెప్పండి గట్టిగా. అవుతారా లేదా? అవుతారా లేదా? జై శ్రీరామ్. ఇంకొకటి, రాముడు రామాయణ రాయక ముందు వాల్మీకి అడిగారు ఎవరిని? నారద మహర్షిని. కోన్వస్మిన్ సంప్రతంలోకే కర్ష గుణవాన్ కర్ష వీర్యవాన్ ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్య దృఢవ్రత చారిత్ర్యం కో యుక్త సర్వభూతేషు కోయత. అర్థమవుతుందా? అర్థమవుతుందా? విద్వాన్ కహ సమర్థశ్చ కశ్చైక ప్రియదర్శన ఆత్మవాన్ జితక్రోధ ద్వితిమాన్ కోనసూయక కశ్య విద్యత దేవాశ్చ జాతరోస సంయుగే. ఈ 3 శ్లోకాలు ఎవరు అడిగారు? వాల్మీకి. ఎవరిని అడిగారు? నారద మహర్షి. దాని అర్థం ఏంటి? 16 క్వశ్చన్లు అడిగారు, 16 ప్రశ్నలు. ఈ యొక్క ప్రసంగం ముందు చాలా మంది నాకు ప్రశ్నలు అడిగారు, వేదిక మీద చెప్తామన్నాం. కానీ శ్రీనివాసన స్వామి మొత్తం టైం అలా తీసుకున్నాడు. ఆయన నీకు చెప్పడానికి టైం ఎక్కడది? కాబట్టి ఆల్రెడీ మీకు ఆకలి వేస్తున్నాయి, నాకు చెప్పడానికి టైం కూడా లేదు. కాబట్టి నేను కూలంకుశంగా చర్చించిపోతాను. కాబట్టి చెప్పేది 4 మొక్కలు మంచిగా చెప్పాలని చెప్పా. వాస్తవానికి అందరికీ టైం లేదు. ఇప్పుడు ఆయనే మొత్తం మాట్లాడితే ఇంకా టైం ఎక్కడ ఉన్నది? కాబట్టి ఆయన రోజు మాట్లాడతాడు, ఈ రోజు కూడా ఆయనే మాట్లాడాడు. కాబట్టి నేను చెప్పదలసింది ఏంటంటే, రాముడికి 16 ప్రశ్నలు అడిగారు. ఏంటి? వాల్మీకి అడిగాడు. ఎవరికి? నారదుడికి. ఈ 16 గుణాలు ఉన్న వ్యక్తి భూమి మీద ఎవడైనా ఉన్నాడా అంటే కేవలము ఒక రాముడు ఉన్నాడు అయోధ్యలో అని చెప్పారు. అందుకే మీరు చూడండి, పురుషోత్తమ అంటే ఎవరిని గుర్తొస్తారు మనకి? పురుషోత్తమ అంటే ఎవరు గుర్తొస్తారు? ఎవరు? గట్టి చెప్పండి. శ్రీకృష్ణుడు గుర్తొస్తాడు. పురుషోత్తమ అంటే ఎవరు? ఆ పురుషోత్తమా అన్నమయ్యలు విన్నారా? అంటే గోవిందుడు, శ్రీనివాసుడు, శ్రీకృష్ణుడు అయితే మర్యాద పురుషోత్తమ అంటే ఎవరు వస్తారు? శ్రీరామచంద్రుడు. అంటే మర్యాదకి ఆదర్శము, నీతి, ధర్మము. రామో విగ్రహవాన్ ధర్మ, రామో విగ్రహవాన్ సనాతన ధర్మ. కాబట్టి ఆ విధంగా రామాయణం ప్రారంభమైంది. ఆ 16 గుణాల్లో ఆ గుణాలు, ఆ నీతి, ఆ ధైర్యము, ఆ సాహసము, ఆ యుద్ధత్వము, ఆ ప్రేమ, ఆ కరుణ, ఇలాంటి 16 గుణాల్లో ఒక్క గుణం మరి పట్టుకుంటే మీ జీవితం ధన్యమైపోతుంది. మీ జీవితం ధన్యమైపోతుంది. అందువలన అయోధ్య అంటే ఏంటి? అయోధ్య అంటే ఎక్కడైతే విద్వేషాలు లేకుండా శాంతంగా ప్రేమగా ఉంటుందో దాని పేరు అయోధ్య. అయోధ్య అంటే ఏంటి? శాంతంగా విద్వేషాలు లేకుండా ప్రేమతో నిండినటువంటి ప్రతి ఒక్కరి హృదయం ప్రేమతో నిండి ఉంటుందో దాని పేరు అయోధ్య. దశరథ అంటే ఎవరు? మన యొక్క 10 ఇంద్రియాలని వాళ్ళు రమ్మని చెప్పాలా? అంటే ఎవరు? మనలో ఉన్నటువంటి స్వామి చెప్పారు, మనకి ఈ చిన్న కోరికలు పెట్టుకొని ఈ వ్యవహారంలో ఉన్న ఆకర్షణకు లోనయ్యి పరమాత్మను పక్కన పెడుతున్నాము. కాబట్టి ఈ యొక్క దశ ఇంద్రియాలని నిగ్రహించి ఎవరైతే జితేంద్రియులుగా ఉంటారో వారిని దశరథ అంటారు. ఇప్పుడు క్షమించండి, మళ్ళీ స్వామి గారు మాట్లాడతారు. ధర్మకర్తలు కళ్యాణంలో కూర్చుంటే 1 గంట వరకు రావడానికి అవదు. కాబట్టి వాళ్ళ స్వామీజీల్ని ఇదోదికంగా వారు తిరు సన్మానం చేయదలిచారు. వాటిని స్వామీజీలు స్వీకరించవలసిందిగా కోరుతూ, ఇప్పుడు చిన్న విఘ్నం అయింది, అయినా మనం ఏం కంగారు పడక్కర్లేదు. ఎందుకంటే విఘ్నాలకు హర్త
గణేష్ మనకి ఉండగా మీకేం భయం లేదు. కాబట్టి ఆ శ్రీరామచంద్రుడు ఎక్కడ పుట్టాడు? అయోధ్యలో. ఎవరికి పుట్టాడు? దశరథుడు. అంటే దశరథ అంటే మనలో ఉన్నటువంటి ఎప్పుడైతే ఇంద్రియ నిగ్రహం ఉంటుందో మనమే దశరథగా మారుతాము. కౌశల్య అంటే ఎవరు? ఎవరైతే బుద్ధిమంతురాలు అంటే ఎవరైతే కుశలత్వం ఉంటుందో ఆ అమ్మగారే కౌశల్య. అంటే భార్యాభర్తలు ఇద్దరు ఎవరైతే జితేంద్రియులుగా ఎవరైతే బుద్ధిమంతురాలుగా ఉంటారో వారికి పుట్టేవాడే రాముడు. మీరు గమనించాలి, రాముడు ఎప్పుడు పుడతాడు? మా బిడ్డ బాగలేడండి, రాముడు మంచి బాలుడు, మా బిడ్డ మంచోడు కాదంటే మీరు ఎలా ఉన్నారో చెక్ చేసుకోవాలి. మీరు దశరథ కౌశల్యలా ఉన్నారా లేదా చెక్ చేసుకుంటే బిడ్డ కూడా రాముడిలా ఉంటారు. మీకు అర్థమవుతుందా? ప్రతి ఓరు ఇదే అడుగుతారు. ఎందుకంటే మీరు ఒకటి చెప్తా వినండి. శ్రీకృష్ణుడు అర్జునుడికి ఎక్కడ గీత చెప్పాడు? యుద్ధ భూమిలో చెప్పాడు. యుద్ధ భూమిలో చెప్పాడు. అయితే వాళ్ళేమంటారు, మరి శ్రీకృష్ణుడు ఒక్కసారి చెప్తే గీత అర్థమైపోయింది, మీరు చెప్తే మాకు అర్థం కావట్లేదు అంటారు. మేము శ్రీకృష్ణుడు మా కాదు పక్కన పెడితే మీరు అర్జునులా ఉన్నారో లేదో మీరు చెక్ చేసుకోవాలి కదా. కాబట్టి రెండింటికి సంబంధిస్తుంది అనమాట ఇక్కడ. అందువలన ఎప్పుడైతే జితేంద్రుడిగా ఉన్న దశరథుడికి కౌశలంగా ఉన్న బుద్ధి కలిగినటువంటి ఆ యొక్క కౌశల్యకి పుట్టేవారెవరు? రామచంద్రుడు. మరి రామచంద్రుడు పుట్టిన తర్వాత మరి ఆయన ఆత్మారాముడు కదా, ఆయనకి ఎటువంటి అజ్ఞానం లేదు, 16 గుణాలు ఉన్నాయి. అయితే ఆయన అలా ఉంటే కాదు కదా, అవతారకు ఒక రహస్యం ఉంది. ఏంటి రహస్యం? రావణాసురుడు లాంటి రాక్షసుల్ని సంహరించాలి. కాబట్టి ఆయన రాముడిగా అయోధ్య నుండి పని కాదు, అయోధ్య నుండి బయటికి రావాలి. అప్పుడు ఎక్కడికి వెళ్ళాడు? విశ్వామిత్రుడు తీసుకొని వెళ్ళాడు. అప్పుడు ఆయన కార్యక్రమాలన్నీ చేశారు. అయితే వివాహం ఎలా అయింది? శివధనస్సు విరవాలి. శివ అంటే ఎవరు? ఈ సృష్టి అంతా పరమాత్మే శివ. ఆ పరమాత్మలో ఎప్పుడైతే డిస్టర్బెన్స్ కలుగుతుందో అప్పుడే జీవ పరమాత్మగా వస్తారు. అప్పుడే చూడండి, సీతమ్మ తల్లికి వివాహం కావాలంటే శివధనుసు విరాలో వద్ద చెప్పండి. ఆ శివధనుసు విరగడమే సీతారాముల కళ్యాణము. అర్థమవుతుందా? అప్పుడు సీతమ్మ తల్లి జీవుడుగా, ఆ రామచంద్రుడు పరమాత్మగా. మీరు ఊహించుకోండి ఒకసారి. అప్పుడే ఏమైంది? ఆ సీతమ్మ తల్లి జీవుడిగా మనందరం ఉన్నాము కాబట్టి మనకి బయట ఉన్నపోయినా ఆకర్షణలు. అందుకే బంగారు డియర్ లేడీ డియర్, చాలా డియర్ డియర్ డియర్. లేడీకి ఏమంటారు? డియర్ అంటారు. కాబట్టి ఆ లేడీ పైన వ్యామోహం ఎప్పుడు కలిగింది? అజ్ఞానంలో పడిన జీవుడు ఎవరు? సీతమ్మ తల్లి. కాబట్టి ఎప్పుడైతే పరమాత్మ మర్చిపోతారో మీరు సంసారంలో పడిపోతారు. పరమాత్మ మర్చిపోతే సంసారంలో పడిపోతారు. అప్పుడు ఏమైంది? రాముడు పరమాత్ముడు వేరైపోయింది. జీవుడు ఎవరు? సీతమ్మ తల్లి. ఎక్కడున్నారు? లంకలో ఉన్నారు. లంక అంటే దేనికి చిహ్నము? అది సంసారానికి చిహ్నమే లంక. అందుకే చూడండి, పెద్ద లంక అంత కొంప అంటారు. లంక అంత కొంప అంటే అర్థం ఏంటి? లంక అంటే సంసారము. కాబట్టి సంసారంలో పడిన జీవుడు బయటికి రావాలంటే ఏం చేయాలి? అన్నిటినీ విరక్తిగా పక్కన పెట్టి పరమాత్మని స్మరించాలి. సీతమ్మ తల్లి ఏం చేసింది? అన్ని విడిచిపెట్టి రామచంద్రుని మాత్రమే స్మరించారు. ఎక్కడ ఉన్నారు? అశోకవనములో. అంటే రాక్షసుల మధ్య ఉన్నప్పటికీ శోకించకుండా, శోకము లేనట్టుగా ఉన్నారు కాబట్టి దాని పేరు అశోక. అర్థమవుతుందా? కాబట్టి ఈ విధంగా ఉండేటప్పుడు ఆ రామచంద్రుడికి ఉన్న వాళ్ళలోనే ఎక్కడున్నారు? అడవిలో ఉన్నారు. ఆయన సైన్యం ఎక్కడ ఉంటుంది? అయోధ్య లేదు కదా. అందువలన మన మనస్సు ఏంటి? వానరులుగా మన మనస్సు ఉంటుంది. మన మనసుని చక్కదిద్దుకోవడమే వానర సైన్యాన్ని సరిచేయడము. ఆ విధంగా మన మనసు సంచలంగా ఉన్న మన మనసుని ఎప్పుడైతే ఏకాగ్రతతో పరమాత్మ ఎందుకు పెడతారో ఆ శక్తి, ఆ వీర్య శక్తి, ఆ మనశ్శక్తి, ఆ ప్రశాంతత ఇవన్నీ కలిస్తే మనలో ఉన్న హనుమంతుడు బయటికి వస్తాడు. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వం అరోగత అజాడ్యం వాక్పటుత్వం చ హనుమాస్మరణాత్ భవేత్. హనుమంతుడంటే జ్ఞానము, హనుమంతుడంటే శక్తి, హనుమంతుడంటే భక్తి, హనుమంతుడంటే యుక్తి, హనుమంతుడంటే అద్భుతంగా మాట్లాడేవాడు, భాషా ప్రవీణుడు, నవభాషా వ్యాకరణ పండితుడు. హనుమంతుడంటే అన్నిట్లో కూడా గొప్ప. మీరేమనుకుంటారు? హనుమంతుడంటే రామునికి దాసుడు,
భక్తుడు అనుకుంటారు. కాదు, హనుమంతుడు 3 ఉంటాయి విషయాలు. ఏంటి? నేను దేహభావంలో ఉండేటప్పుడు రాముడికి నేను సేవకుణ్ణి, నేను జీవభావంతో ఉంటే రాముడి యొక్క ఒక అంశను, నేను ఆత్మభావంలో ఉంటే నేనే రాముణ్ణి అని చెప్పాడు. ఇప్పుడు చెప్పండి, రామ లక్ష్మణ జానకి जोसे बोलो प्यासे बोलो राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की అందువల్ల హనుమాన్ అంటే కేవలము రాముడు పాదాల దగ్గర ఉండడం కాదు. హనుమంతుడు రాముడు 2 ఒకటే. హనుమంతుడికి తెలిసే విషయం రాముడికి తెలుసు, కానీ మనకు మాత్రం తెలియదు. కాబట్టి ఈ విషయంలో మీరు ఒకసారి చూడండి. ఆ తర్వాత రాముడు ఏం చేస్తాడు? హనుమంతుని పంపిస్తాడు. ఎప్పుడు పంపిస్తాడు? ఎప్పుడైతే మీరు రామ తప్ప అన్ని విడిచిపెట్టి మీరు రాముని కోరుకుంటారో మీ దగ్గరికి హనుమంతుడు వస్తాడు. ఇప్పుడు వస్తాడు, ట్రై చేయండి. మీరు అన్ని విడిచిపెట్టి రాముని ఎవరైతే కోరుకుంటారో వారి దగ్గరికి కబురు ఎవరు వస్తారు? హనుమంతుడు వస్తారు. అందుకే మీరు చూడండి, ఎక్కడైతే రఘునాథ కీర్తనం జరుగుతుందో అక్కడ కళ్ళల నుండి నీరు కారుస్తూ హనుమంతుడు మనలోనే ఒకరు ఉన్నారు, ఏదో ఒక రూపంలో ఉంటారు. ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమాస్తకాంజలిం భాస్వవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం. కాబట్టి ఇక్కడ మీరు హనుమాన్ని మీరు దర్శించాలంటే మీరు ఒక్క క్షణం పాటు సర్వం విడిచిపెట్టి ఆత్మారాముడిగా మీరు తప్పిస్తే మీకు హనుమంతుడి దర్శనం ఇక్కడే జరుగుతుంది. అది మీ జోక్ కాదు, ఏదో పైకి చెప్తాను అనుకోకూడదు. మీరు ఎక్స్పీరియన్స్ అవుతారు. నేను ఎక్స్పీరియన్స్ అయ్యాను కాబట్టి ధైర్యంగా మీకు చెప్తున్నా, మీ అందరూ ఎక్స్పీరియన్స్ అవ్వగలరు. అర్థమవుతుందా? ఈ విధంగా హనుమంతుడు ఎక్కడికి వెళ్ళాడు? లంకలోకి వెళ్ళాడు. లంకలోకి వెళ్ళిన తర్వాత అది కొంప సంసారం. కాబట్టి అక్కడ అందరూ కూడా ఆడవాళ్ళు మగవాళ్ళు ఎలాగుంటారు? మగవాళ్ళే 3 గంటలకి ఆల్కహాల్ మందు చుక్కా ముక్క. లంకలో మగవాళ్ళు 3 గంటలకి బ్రహ్మముహూర్తంలోనే చుక్కా ముక్క, ఆడవాళ్ళు 6 గంటలకి చుక్కా ముక్క. అది లంక. కాబట్టి అక్కడికి వెళ్ళిన హనుమంతుడు కూడా వ్యామోహములో ఏం పడకుండా కేవలము తన శక్తి యుక్తి భక్తితో అమ్మవారిని దర్శించారు. దర్శించిన తర్వాత అమ్మవారికి ఒక కబురు పంపారు. ఏంటి? రాముడు మీకోసం వెతుకుతున్నారు, త్వరలోనే మీరు కలుస్తారు అని ధైర్యం ఇచ్చారు. మీరు కూడా భక్తి ఆరంభంలో ఎవరైతే తప్పిస్తారో మీకు అలా ధైర్యం వస్తుంది. మీకు అందరు కూడా రెడ్ కార్పెట్ నెట్టి, అమ్మ నువ్వేం పని పోటు చేయకు, జపం చేసుకో, వ్రతం చేసుకో, ఏ ఇంట్లో చెప్పరు. మీకు అంత అడ్డుకుంటారు. కానీ అన్ని చేసుకుంటూ మీరు ధైర్యంగా ముందుకెళ్తుంటే మీకే ఆ యొక్క శక్తి హనుమంతుడిగా సాయం చేస్తాడు. అలా కానప్పుడు మన ఇంట్లోనే హిరణ్యకశిపుడిగా తండ్రి ఉన్నప్పటికీ అధర్మపరంగా ఉంటే ధర్మాత్ముడి కొడుకు ఎదిరించాలి. అది భక్త ప్రహ్లాదుడి ఒక ప్రమాణము. అన్న పెద్దవాడు అధర్మంగా ఉంటే ధర్మం కోసం పోరాడే విభీషణుడిగా మన నుంచి రావాలి. తర్వాత భర్త కూడా ధర్మానికి విరుద్ధమైతే భార్య కూడా ధర్మంగా మీరాబాయిలా మీ నుంచే రావాలి. కాబట్టి మనకు ధర్మానికి అధర్మానికి యుద్ధం. మన కుటుంబాలు, మన అన్నదమ్ములు, మన అక్క చెల్లెళ్ళు మనకు యుద్ధం కాదు. ఎప్పుడు కూడా ధర్మముకి అధర్మంకే యుద్ధం అవుతుంది. ప్రతి క్షణం కూడా అధర్మం గెలుస్తుంటది, కానీ చివరికి ధర్మమే గెలుస్తుంది. యతో ధర్మః తతో యతో ధర్మః తతో కృష్ణః, యతో కృష్ణః తతో విజయః. యత్ర యోగేశ్వర కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీర్విజయో భూతిః ధ్రువాణి తిర్మతిర్మమ. అంటే ఎక్కడైతే మీలో ఉన్నటువంటి ఆ పరమాత్మ, ఆ జీవుడు 2 కూడా జీవ బ్రహ్మ ఐక్యంగా ఎవరు తప్పిస్తారో అక్కడ కృష్ణార్జునులు ఉంటారు. కృష్ణార్జునులు అంటే ఎక్కడ కురుక్షేత్రంలోనూ ఎక్కడ టెంపుల్లోనూ ఉన్నారు అనుకోకూడదు. మనలోనే కృష్ణార్జునులు ఉన్నారు. వారి యొక్క ప్రతిరూపమే టెంపుల్లో చూస్తున్నాము. మనలోనే లక్ష్మీనారాయణ ఉన్నారు, ఆ ప్రతిరూపమే టెంపుల్లో చూస్తున్నాము. మనలోనే సీతారాములు ఉన్నారు, ఆ యొక్క ప్రతిరూపమే టెంపుల్లో చూస్తున్నాము. అందుకే శివుని ఆజ్ఞ లేనిది చెప్పండి మనదేనోయ్ భారతదేశం, భారతదేశం మనదేనోయ్, మనదేనోయ్ భారతదేశం, భారతదేశం మనదేనోయ్. రాముని గన్నా భారత నీది, సీతను గన్నా పవిత్ర భూమి. రాముని గన్నా భారత నీది, సీతను గన్నా పవిత్ర భూమి.
ఆంజనేయుడు లక్ష్మణ భరతులు ఆదర్శంబులు మీకురా. ఆ చంద్రార్కం ఆదర్శంబది రామాయణమని చాటాలో, భగవద్గీతని చాటాలో, రఘురాముని చరితం నాదనవో, శ్రీకృష్ణుని చరితం నాదనవో. మనదేనోయ్ భారతదేశం, భారతదేశం మనదేనోయ్. ధర్మరాజును కన్న భారతి, భగవద్గీతను ఇచ్చిన భారతి. వేల వేలగా ధర్మ సూక్ష్మములు భారత మందును నిలిపిన భారతి. ప్రపంచానికే నీతిని నేర్పిన పంచమ వేదం మనదేనో, ఆ మహాభారతం మనదేనో. మనదేనో భారతదేశం, భారతదేశం మనదేనో. మనదేనో భారతదేశం, భారతదేశం మనదేనో. యవనులు తరిమిన చంద్రగుప్తుడు, మొఘలులు తరిమిన వీర శివాజీ, తాంతేతోపి పుష్యమిత్రుడు, రుద్రమదేవి ఝాన్సీ రాణులు, సువర్ణ పొడలతో చరిత్ర నింపిన భారత బిడ్డల వారనవో, వారంతా మన వారనవో. మనదేనోయ్ భారతదేశం, భారతదేశం మనదేనో. మనదేనోయ్ భారతదేశం, భారతదేశం మనదేనో. ఆదిశంకరుని శంకారావం, ఆదిశంకరుని శంకారావం, వేదవ్యాసుని ధర్మ ప్రచారం. సమర్థ రాముడు పరమహంసలకు జన్మనిచ్చిన పుణ్యభూమిది. సమర్థ రాముడు పరమహంసలకు జన్మనిచ్చిన పుణ్యభూమిది. ప్రపంచ సభలో గర్జన చేసిన భారతవాణి మనదేనో, ఆ వివేకవాణి నాదనవో. మనదేనో భారతదేశం, భారతదేశం మనదేనో. మనదేనో భారతదేశం, భారతదేశం మనదేనో. కాబట్టి ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని కష్టాలు ఇబ్బందులు వచ్చినా, పీడొచ్చినా వెనుక తిరగకుండా ధర్మం కోసం పోరాడి అవసరమైతే ప్రాణం పోయిన మాట తప్పనేటువంటి మర్యాద పురుషోత్తముడు పుట్టినటువంటి ఈ భారతదేశం మన యొక్క పూర్వీకులది. రాముడు ఎవరో కాదు, మన పూర్వీకుడు, మన తాత అని చెప్పుకోవాలి, గర్వంగా చెప్పుకోవాలి. మీరు శ్రీకృష్ణుడు మా తాతని చెప్పుకోవాలి, శ్రీరాముడు మన తాతని చెప్పుకోవాలి. అంతే తప్ప రాముడు ఎక్కడో గాల్లో ఉన్నాడు, శ్రీకృష్ణుడు ఎక్కడో గాల్లో ఉన్నాడు అనుకుంటే మనం ఎక్కడే ఉంటాం, వాళ్ళు అక్కడే ఉంటారు. మనకి వాళ్ళకి ఏమి సంబంధమో ఎప్పుడూ ఉండదు. కాబట్టి ఈ విషయం మీరు గమనించాలి. మీరందరూ కూడా ప్రతి ఒక్క జిజియాబాయిలా తయారవ్వాలి. ఇంటిలో అనేక కష్టాలు ఉంటాయి, అనేక ఇబ్బందులు ఉంటాయి, కానీ తన బిడ్డని దేశం కోసం, ధర్మం కోసం నుదుటి తిలకం దిద్ది బయటికి పంపించినటువంటి ఒక జిజియాబాయి మీ అందరికీ ఆదర్శం కావాలి. ఒక ఛత్రపతి శివాజీ మీ అందరికీ ఆదర్శం కావాలి. అంతే తప్ప స్వార్థంగా మనం ఉంటాం. స్వార్థంగా ఉండడం వల్ల ఇప్పుడు ఏమవుతుంది, మనలో ఉండే రామారావు అంటాడు, వాడు రామారావు కాదు, రహీంగా మారిపోయి మన ఆడపిల్లలకే మాయలో పెట్టి జిహాదులుగా మార్చి వారి ప్రాణాలు తీసేస్తున్నారు ఆడపిల్లలకి. ఈ మధ్య చూడండి, సాఫ్ట్వేర్ కంపెనీల్లో ఎన్ని అవకతవకలు, ఎన్ని అన్యాయాలు, ఎన్ని అగత్యాలు, ఎన్ని మానభంగాలు ఎన్ని జరుగుతున్నాయో మీరు టీవీలో చూస్తే మీకు తెలుస్తుంది. మాకేం పోయింది, మేము ఒక ఊర్లో ఉన్నాం అనుకుంటున్నారు, రేపొద్దు మీ ఊర్లో పడతారు వచ్చి. కాబట్టి అందరూ అలర్ట్గా ఉండాలి. ఈ దేశం కోసం, ఈ ధర్మం కోసం ముందుగా మనం పోరాడాలి. అందరూ బయటికి రావాలి. మీరు ఎప్పుడు 4 గోళ్లకే పరిమితమై ఉండకూడదు. కాబట్టి ఈ విషయం మీరు శ్రద్ధగా తెలుసుకోవాలి. ఈ మధ్య చూడండి, ఒక సినిమా యాక్టర్ ఉన్నాడు, ఎవరు, ప్రకాశ్ రాజు. వాడికి ఒక పిచ్చికొక కరిచినట్టు మాట్లాడుతున్నాడు. ఎలాగా ఆడికి పిచ్చికో కరిచినట్టు మాట్లాడుతున్నాడు అంటే మన తెలుగు వాళ్ళ వల్లే, మన సినిమా రంగంలోనే ఆయనకి ఉన్నతమైనటువంటి ఒక ఉన్నతం ఎక్కి అందరం ఎక్కిస్తే ఆయన మనల్నే కాటు వేస్తున్నాడు. అంటే పాలు పేసి పెంచిన పాము ఎప్పుడు కూడా మనకి ఎలాగైతే కాటు వేస్తుందో, తల్లి పాలు తాగి తల్లి రొమ్ము గుద్దినట్లుగా ఈ సినిమా రంగం నుండి ఎదిగి, ఈ సినిమా రంగం అన్ని వాడుకొని రామలక్ష్మణుని నీచంగా మాట్లాడుతున్నాడు. రామలక్ష్మణులంట ఉత్తర భారతం నుంచి వచ్చి వలస కూలీలంట. మీరు ఎవరైనా ఒప్పుకుంటారా చెప్పండి? లక్ష్మణ స్వామి అంట మామిడి పండు దొంగిలించాడంట. శూర్పణఖ అంట వడ్డీతో సహా డబ్బులు కట్టమందంట. రావణాసురుడు అంట అక్కడ ఉన్నటువంటి ట్రైబల్ రాజు అంట, వాడు ధర్మాత్ముడు అంట, రాముడు అధర్మపరుడు అంట. ఇలాంటి వ్యంగ్య వ్యాఖ్యలు చెప్పినటువంటి ప్రకాశ్ రాజుకి మీరు ఏం చేయాలి చెప్పండి? మీరు ఏం చేయాలి?
సినిమా రంగంలో ఆయనకి బ్యాన్ చేయాలి, నిషేధించాలి. ఇలాంటి ప్రకాశాలు ఒక్కడే కాదు, అనేక చీడ పురుగులు, పిచ్చి కుక్కలు మన చుట్టే తిరుగుతున్నాయి. ఒకప్పుడు పూర్వకాలంలో అసురులు, రాక్షసులు ఒకరిద్దరు ఉండేవాళ్ళు. వాళ్ళు తట్టుకోలేక ప్రజలందరూ కూడా భయభ్రాంతులయ్యి ఆ ఈశ్వరుని ప్రార్థిస్తే ఒక యుగ పురుషులు వచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడంతా వీధి వీధికి పిచ్చి కుక్కలుగా అసురులు, రాక్షసులు పెరిగిపోయారు. ఒకప్పుడు ధర్మము అధర్మం ఎలా ఉండేది? ధర్మం అనేది సముద్రం అవతల, అధర్మం యువతల రెండు ఉండేవి. ఎప్పుడు రామాయణంలో అధర్మము లంకలో ఉండేది, ధర్మము భారతదేశంలో ఉండేది. మహాభారత సమయంలో అధర్మము ధర్మము ఒకే ఇంట్లో వచ్చాయి. ఇప్పుడు కలియుగంలో ఒకే ఇంట్లో కాదు, మన ఇంట్లో వచ్చే ధర్మం అధర్మం రెండు వచ్చాయి. కాబట్టి గమనించండి మీరు. కాబట్టి మనలో ఉన్నటువంటి దుర్గుణాలు, సద్గుణాలు మనలో ఉన్నాయి. ఆ దుర్గుణాలు మీరు పక్కన పెట్టి సద్గుణాలు మీరు ఎప్పుడైతే వృద్ధి చేసుకుంటారో మీ హృదయంలోనే దైవము సాక్షాత్కరించుకుంటారు. ఒక చిన్న ఉదాహరణ చూడండి. మనకి క్షీరసాగర మంత్రం అంటారు భాగవతం పురాణం కథలో. అంటే ఏంటి? అసురులు దేవతలకు ఎప్పటికీ పడదు. మీకు తెలుసా? అసలు ఎప్పుడు కూడా యుద్ధమే. కానీ అమృతం కోసము ఇద్దరు కలిసారా లేదా చెప్పండి? అమృతం కోసము ఇద్దరు కలిసారా లేదా? అదే విధంగా మనకి ఎన్ని వ్యతిరేకం ఉన్నా, మనకి ఎన్ని తేడాలున్నా, ఎన్ని కోట్లాట్లున్నా, ఎన్ని పోట్లాట్లున్నా ఇంట్లోనే, బయటికి మాత్రం అవి చెయ్యొద్దు. బయటంతా మనము హిందువులము, మనమంతా కలిసి ఉండాలి. ఈ అరిచేతులు ఎన్ని వేలు ఉన్నాయి? 5. ఈ ఒక్కొక్కటి అది బలహీనం. 5 పట్టితే బలంగా ఉంటుంది. ఇలా గట్టిగా ఉంటే మనము కలిసి ఉంటే నిలబడతాం. గట్టి చెప్పండి. కలిసి ఉంటే విడిపోతే పడిపోతాం. మీరు చెప్పండి గట్టిగా. కలిసి ఉంటే విడిపోతే, కలిసి ఉంటే విడిపోతే అది తెలియాలి. కాబట్టి ఇవన్నీ తెలియాలంటే భగవద్గీత అనేది మనకి ఏకైక అస్త్రము, శస్త్రము, యంత్రము. భగవద్గీతని ఇక్కడ ఎంతమంది భగవద్గీతల శ్లోకాలు ఒక్క శ్లోకమైన వచ్చి చెప్పండి. చెయ్యెత్తండి. ఒక్క శ్లోకమైనా నాకు భగవద్గీత వచ్చు అని చెయ్యి ఎత్తండి, పైకి ఎత్తండి. ఒక శ్లోకం వచ్చా? మరి భారతదేశంలో పుట్టి, హిందువులుగా పుట్టి ఒక భగవద్గీత శ్లోకం రాకపోతే మిమ్మల్ని హిందువులను ఎందుకు అనాలి? మీరు హిందువులు అనకూడదు. అవునా కాదా? మిమ్మల్ని హిందువులు అనాలా? అనకూడదు. ఎందుకు? మీరు హిందువులు కాదు. హిందువులు అంటే ఎవరు? హిందువులు అంటే ఎవరు మీరు తెలుసుకోవాలి. హిందువు అంటే ఏంటి? ఈ అనంత వాహినిగా ప్రవహించే గంగయే హిందుత్వం. ఈ అనంత వాహినిగా ప్రవహించే గంగయే హిందుత్వం. లోకమంత తల్లిగా అల్లుకున్న బంధమే హిందుత్వం. మన హిందువులు అంటే ఎవరు? ఈ ప్రపంచమంతా ఆ యొక్క హిమాలయాల నుంచి గంగ ఏదైతే ప్రవహిస్తుందో ఆ గంగేరా మన హిందుత్వం, మన హిందువులం. అదేవిధంగా లోకమంతా తల్లిగా వ్యాపించి ఆ ఆకట్టుకున్న మమతతో, ఆ ప్రేమతో అల్లుకున్న బంధమే హిందుత్వంగా మీకు తెలియాలి. అంతే తప్ప హిందువులంటే బెక్కమొఖం వేసుకొని నాకేమో హిందువులు తెలియదు, ఎవరెవరో చెప్పిన వినడం కాదు. హిందువులంటే ఎన్ని కష్టాలు వచ్చినా ధర్మం కోసం నిలబడి తోటివాడికి ఆపద ఆదుకొని ప్రేమ పంచడమే అదే హిందుత్వము. మీ అందరిలో ప్రేమ ఉండాలే చెప్పండి ఒకసారి. అయితే మీరు హిందువులే. నాలో ప్రేమ లేదు స్వామిని ఎవరైనా చేయలేదండి, మీరు హిందువులు కాదు. కాబట్టి హిందువులు అంటే ఎవరో కాదు, ఎవరు హృదయంలో ప్రేమ ఉంటుందో వాళ్ళు హిందువులు. అర్థమవుతుందా? దీపమనే ప్రమిదిలో దీపం వెలిగించుదా, దీపమనే దేహమనే ప్రమిదిలో దీపం వెలిగించుదా, జీవితాన్ని కొంతైనా దేశానికి పంచుదా, జీవితాన్ని కొంతైనా ధర్మానికి పంచుదా. కాబట్టి మన జీవితంలో రోజుకి 1 గంట అయినా సరే మన దేశము, మన ధర్మం గురించి ఆలోచించాలి. ఎప్పుడు మన ఇల్లు, నేను నా బిడ్డ అని ఆలోచించుకుంటే మీ మీద వస్తుంది ఒక్కసారి. జిహాదులు వస్తారు, క్రిస్టియన్లు వస్తారు, ముస్లింలు వస్తారు, మత మార్పులు చేస్తారు. ఒక రాజకీయం కోసం, వాళ్ళకు భక్తి దేవుడే ఉండవు, రాజకీయం కోసం జరుగుతున్నాయి మత మార్పులు. మత మార్పులు దేని జరుగుతున్నాయి? రాజకీయం కోసం జరుగుతున్నాయి. దేవుడు కాదు, నిజమైన దేవుడు, పరలోక దేవుడు రక్తంతో కడిగాడు. రక్తంతో కడిగితే మరక వదలవు. పాపాలు ఎలా కడుగుతారు రక్తంతో? చెప్పండి. మీరు చెప్పండి, గట్టిగా చెప్పండి. కాబట్టి మీకేం తెలియాలి? భగవద్గీత ప్రతి ఒక్క ఇంట్లో ఉండాలి. ఇక్కడ ఎవరింట్లో భగవద్గీత చెప్పండి? భగవద్గీత ప్రతి ఇంట్లో ఉండాలి. చెప్పండి గట్టిగా. ఉన్నదా? భగవద్గీత ఉండాలి. మీరు ప్రతి ఆడపిల్ల కూడా, ఆడపిల్లలు ఎవరు కూడా జీన్ ప్యాంట్లు, టీషర్ట్లు వేయకూడదు. మీరు ఇక్కడ నుంచి శబ్దం తీసుకోండి. ఆడపిల్లలు జీన్ ప్యాంట్లు, టీషర్ట్లు వేయకూడదు. ఎందుకంటే వాళ్ళ మగపిల్ల, ఆడపిల్ల ఎవరికి తెలియట్లేదు, బయటికి వెళ్ళేస్తారు. అందువలన
కాబట్టి ఆడపిల్లలు అనేవారు బొట్టు పెట్టుకోవాలి, ఖచ్చితంగా బొట్టు పెట్టుకోవాలి. బొట్టు పెట్టుకోవాలి, జుట్టు కట్టుకోవాలి, గీత పట్టుకోవాలి. బొట్టు పెట్టుకో గీత పట్టుకో, బొట్టు పెట్టుకో గీత పట్టుకో. గట్టి చెప్పండి. బొట్టు పెట్టుకో గీత పట్టుకో, బొట్టు పెట్టుకో గీత పట్టుకో. గట్టి చెప్పండి. గీత చదువుకో రాత మార్చుకో, గీత చదువుకో రాత మార్చుకో. బొట్టు పెట్టుకుని శివ అవుతావు, బొట్టు లేకుంటే శవం అవుతావు. బొట్టు పెట్టుకుంటే శివ అవుతావు, బొట్టు లేకుంటే శవం అవుతావు. బొట్టు లేకుంటే శవం అవుతావు. గీత చదివితే ఋషి అవుతావు, గీత లేకుంటే మసి అవుతావు. గీత చదివితే ఋషి అవుతావు, గీత లేకుంటే మసి అవుతావు. కృష్ణం వందే జగద్గురుం, వందే కృష్ణం జగద్గురుం. కృష్ణం వందే జగద్గురుం, వందే కృష్ణం జగద్గురుం. వందే కృష్ణం జగద్గురు. రావాలో రావాలి, రామరాజ్యమే రావాలి. రావాలో రావాలి, రామరాజ్యమే రావాలి. కావాలో కావాలి, గీతా జ్ఞానం కావాలి. కావాలో కావాలి, గీతా జ్ఞానం కావాలి. సత్యం శివం సుందరం, హిందువులంతా బంధువులం. సత్యం శివం సుందరం, హిందువులంతా ఒకటవుదాం. కాబట్టి మీ అందరూ కూడా గమనించాలి. ఊరికి ఇక్కడ పాడి వెళ్ళిపోవడం కాదు. ఇంటికి వెళ్ళాక ప్రతి ఆడపిల్ల, ప్రతి మగవాడు కూడా బొట్టు పెట్టుకోవాలి. బొట్టు పెట్టి సిగ్గుపడకూడదు. హిందువునని గర్వంగా చెప్పుకోవాలి. ఎవరైతే బొట్టు పెట్టుకోలేదో అది అశుభం, శవముతో సమానం. కాబట్టి అలాంటి వాళ్ళు మీకు ఎదురు పడితే సైడ్ వెళ్ళిపోయి అనాలి. మీకు వార్తలు చెప్తే వార్తలు అయితే మాకు టీవీలో బోర్డు వార్తలు వస్తాయని చెప్పాలి మీరు. కాబట్టి ఈ వార్తలు అందరికీ టీవీలో చూస్తామని చెప్పాలి. మీరు దూరంగా ఉండాలి. శవ వార్తలు మనకొద్దు. మనకేం కావాలి? గీతా జ్ఞానం కావాలి. మాకొద్దు శవ వార్తలు మాకొద్దు. శవ వార్తలు మాకొద్దు. కావాలి గీతా జ్ఞానం కావాలి. కాబట్టి ఎడారిలో నీరు లేక వాళ్ళకి దాహంతో బుద్ధి పని చేయక కొన్ని పుస్తకాలు రాసుకుంటే ఆ పుస్తకాలు మన మీద రుద్దుతున్నారు. కాబట్టి మనకు నీరు బాగున్నది, ఎండ బాగున్నాయి, ఎండలు బాగా కాస్తున్నాయి. మీరు జాగ్రత్తగా ఎండలో బయట తిరగండి. ఉదయము సాయంత్రమే పనులు చేయండి. ఎండలో ఇంట్లో ఉండండి, టెంపుల్లో ఉండండి. బయట మాత్రం బజార్లో పడకండి. కాబట్టి ఇప్పుడు మీరేం చేస్తారు? ప్రతి ఒక్కరికి కూడా ఒక మొక్క నాటడం అనేది మీరు చెప్పాలి. ఏ జన్మదినమైనా, ఏ పెళ్లి కార్యక్రమైనా, ఎటువంటి కార్యక్రమైనా ఆ రోజు మీరు 2 పనులు చేయాలి. నాకు చేస్తారా? చేయలేదండి. చేస్తారా? 2 పనులు. ఒకటి ఒక మొక్క బహుమానంగా ఇవ్వాలి. రెండోది ఒక గీతా బుక్ ఇవ్వాలి. చెప్పారా? అంటే గీత అయితే ఆయన జీవితం అంతా ఎలా జీవించాలో తెలుస్తుంది. మొక్క ఇస్తే ఆయనకి భవిష్యత్తు, ఆయుష్ అంత మొక్కే కల్పవృక్షమై ఉంటుంది. ప్రతి ఇంటిలో ఒక్క ఆవు పెంచండి. ఒక ఆవును పెంచుకోకపోతే మీరు ఎందుకు బ్రతకాలి చెప్పండి? ఇంటికి ఒక ఆవు పెంచలేరా? ఒక ఆవు పెంచాలి, ఒక చెట్టు పెంచాలి. మీ ఇంట్లో గీతా బుక్ ఉండాలి. అప్పుడే మీ ఇల్లు ఎప్పుడు కూడా ఆ యొక్క వశిష్ఠులు ఆశ్రమంలా ఉంటది. వశిష్ఠుల దగ్గర ఏముంటుంది తెలుసా? నందిని అనే కామధేను ఉంటది. కాబట్టి మీ ఇంటిలో కూడా ఆ నందిని అంటే కామధేను ఉండాలంటే ఒక గోమాతని మీరు పెంచాలి. ఇక్కడ స్వామి చెప్పారు గోవింద అంటే అర్థం ఏంటి? గోవింద అని స్వామీజీ మామూలుగా చెప్పారు. దాని అర్థం అది కాదు. గాం విందతి ఇది గోవింద. ఆవులు ఎవరైతే రక్షిస్తారో వాళ్ళు గోవిందులు. మీరు ఆవులు రక్షిస్తున్నారా? మీరు గోవిందులు. అర్థమైందా? గాహ విందయతి పాలయతి ఇది గోవింద. మన యొక్క ఇంద్రియాలన్నిటికీ వెనక శక్తినిస్తున్నటువంటి ఆ ఋషికేశుడికే గోవింద అని పేరు. అందుకే శ్రీకృష్ణుడికి ఏమంటారు? గోవింద. మీ అందరికీ తెలుసు ద్రౌపదికి చీర వస్త్రాపహరణ జరిగిందా లేదా? అప్పుడు ఆ అమ్మగారు తనకు తాను రక్షించుకున్నారు. ఎవరు కాపాడలేకపోయారు. చివరికి పాండవులు కాపాడలేదు, భీష్ముడు కాపాడలేదు, ద్రోణుడు కాపాడలేదు.
విదురుడు కాపాడలేదు, ధృతరాష్ట్రుడు కాపాడలేదు, ఎవరూ కాపాడలేదు. అప్పుడు ఏం చేశారు? ఇక మొత్తం వీళ్ళ వల్ల నాకు ఏమీ రక్షణ లేదు, కేవలం పరమాత్మే కాపాడాలి, గోవిందా అని రెండు చేతులు విడిచిపెడితే ఆ గోవింద వచ్చి కాపాడలేదా? మీరు కూడా మా బిడ్డ కాపాడుతాడు, మా భర్త కాపాడుతుంది, మా తల్లి, మా భార్య, మా ప్రెసిడెంట్, మా కార్పొరేటర్, మా ఎమ్మెల్యే, మన మినిస్టర్, ఇవన్నీ మీరు ఆధారపడతారు. కానీ వీళ్ళు ఎవరు మీకు కాపాడరు. చివరికి కావాల్సింది ఎవరు రక్షణ కావాలి? గోవిందా గోవిందా చెప్తా. కాబట్టి ఈ గోవింద మీకు రక్షణ కావాలంటే భగవద్గీత అనేది కేవలం పారాయణ చేసే పుణ్యం కాదు. భగవద్గీత ఒక్క శ్లోకం చదివి దాని యొక్క అర్థాన్ని మీ జీవితంలో స్మరించుకుంటూ జీవిస్తే మీ అందరూ కూడా యోగులైపోతారు, ఋషులైపోతారు. నేను మీకు ఒక ఉదాహరణ చెప్తా. అనన్యా చింతయంతో మా ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్య. అంటే భగవద్గీతలో 9వ అధ్యాయంలో 22వ శ్లోకం చూడండి. 22వ శ్లోకం 9వ అధ్యాయం ఏంటి? అనన్యాచింతయంతో మా, ఎవరైతే సర్వం విడిచిపెట్టి ఆ పరమాత్మ చింతనలో ఉంటారో వారికి ఏం కావాలి పరమాత్మ ఏర్పాటు చేస్తుంది. వారి దగ్గరది పోకుండా రక్షణ కూడా పరమాత్మ చేస్తారు. యోగం అంటే మనకు కావాల్సింది అందించడము, క్షేమం అంటే ఉన్నదాన్ని రక్షించడము. మనకేం కావాలి చెప్పండి? మనకు లేనివి కావాలి, ఉన్నవి రక్షించాలి. ఎంతకంటే ఎవరికేమైనా కావాలా? నేను చెప్పండి. మనం సర్పంచ్ మీద ఆధారపడతాం, ఎమ్మెల్యే మీద ఆధారపడతాం ఆడు దోచుకోవడానికి. అలా కాదు. మన రక్షణ, మన క్షేమం ఎక్కడుంది? గోవిందుడు ఉంది. అయితే ఒక పండితుడు ఉన్నాడు, జగన్నాథ్ మిశ్రా. ఆయన ఏం చేశాడంటే సాక్షాత్తు దేవుడు యోగక్షేమాలు చూస్తాడా? చూడటం కాదు, మోస్తాడా? ఆయన నమ్మకం కుదరలేదు. అప్పుడు ఏం చేశారు ఆయన? వెంటనే భగవద్గీతలో ఆ శ్లోకాన్ని యోగక్షేమం దదామ్య అంటే వహామి దగ్గర దదామి అని పెట్టారు. ఏం పెట్టారు? ఇస్తాడు తప్ప తానే స్వయంగా మొయ్యుడు. అంటే వెంటనే ఆయన మరుసటి రోజు ఒక ఉపన్యాసంకి వెళ్ళాడు. మాలాగా ఇంటికి వెళ్ళాలని లేట్ అవుతుంది కదా. లేట్ వెళ్ళేసరికి ఆయన ఒక ధర్మపత్రి ఇంటి దగ్గర ఉన్నది. అయితే మాకు రేషన్ లేదు అని ఎదురు చూస్తుంది. అప్పుడు ఒక కుర్రవాడు తన తల మీద ఒక జంగిడి పట్టుకొని కూరగాయలు, పండ్లు, రేషన్ అన్ని పట్టుకొని ఇంటికి వచ్చారు. అమ్మగారు తీసుకున్నారు. అయితే ఆ బిడ్డకి ఈ నుదుటి పైన ఒక ఇనుప తీగుతో ఇలాగ రాసినట్టు, గీసినట్టు ఉంది, కట్ చేసినట్టు ఉంది అనమాట. ఒక తీగి బ్లడ్ వస్తుంది, రక్తం వస్తుంది. అమ్మగారు అడిగారు, నాయన ఇది మీకు ఎవరు చేశారు? మీ భర్తే నాకు ఇలా చేశారు అన్నాడు ఆ పిల్లడు. వెంటనే అమ్మగారు కోపం వచ్చింది. ఇంత మంచి పిల్లాడికి ఇంత అపాయం చేస్తాడా నా భర్త అని, తన భర్త ఎప్పుడు వస్తాడా అని కోపంగా ఉన్నది. అర్థమవుతుందా? అగ్నిలో అట్లక రసుడు దోశలేస్తారు. అగ్నిలో పెట్టింది ఎందుకు? వాతలు పెట్టడానికి. ఎవరికి? ఆయన భర్తకి. ఎందుకు? మంచి పిల్లాడికి ఇలాగ ఎవరైనా ఇబ్బంది పెడితే మనకు కోపం వస్తుందా లేదా? మీకు మీరు తల్లిగా మీకు కోపం వస్తుందా లేదా? అందువలన తర్వాత జగన్నాథ్ మిశ్ర ఇంటికి వచ్చాడు. వచ్చేసరికి ఆవిడ కోపం అయిపోతుంది. ఆయనకి అర్థం కావట్లేదు ఎందుకు కోపం అయిపోతానండి. నీకేం చేసాడా బిడ్డ, అంత పని చేసామంటాను. ఆయనకి అర్థం కావట్లేదు. వెంటనే జగన్నాథ్ మిశ్ర కూర్చొని ఆలోచించాడు, నేనేం చేశాను అని. అయితే వెంటనే భగవద్గీతలో ఆయన సాక్షాత్ పరమాత్మ నోటి నుండి వచ్చింది గీత. దాన్ని కాదని ఈయన గీత పెట్టి ఈయన రాశాడు. అందువలన అనుకున్నాడు, అబ్బో చాలా పొరపాటు అయిపోయిందని చంపలేసుకొని వెంటనే భగవద్గీత బుక్ తీసి, నేను చెప్పడానికి నేనెవరిని? సాక్షాత్ యోగం యోగేశ్వర కృష్ణ సాక్షాత్ కథయత స్వయం. సాక్షాత్తు ఆ పద్మనాభుడైనటువంటి పురుషోత్తముడు ముఖము నుండి వెలువడినటువంటి ఆ యొక్క జీవ బ్రహ్మ ఐక్య బ్రహ్మ విద్య, అధ్యాత్మ విద్య అయినటువంటి ఆ గీతామాత యొక్క తత్వం అనేది సాక్షాత్ కృష్ణ నుంచి వచ్చింది. కాబట్టి పండితుడైనటువంటి నేనే తెలుసుకోగలను అని జగన్నాథ్ మిశ్ర చెప్పాడు. కాబట్టి భగవద్గీత శక్తి మీకు తెలియదు. భగవద్గీత అంటే ఈ ప్రపంచంలోనే అంతకంటే గొప్ప జ్ఞానం ఇంకా వ్యక్తం కాలేదు. ఆ భూతో ఉన్న భవిష్యత్తు. కాబట్టి భగవద్గీతకు మన వారసులము, ఆ జ్ఞాన సంపత్తికి మన వారసులము. మనం ఎప్పుడు కూడా ఈ 2-3 గజాలు 2-3 సెంట్ల కోసమే కొట్టించుకొని తగులాడుకొని కేసులు పడి కోర్టులు పడుతున్నాము. కానీ ఇంత గొప్ప బ్రహ్మ విద్యకు వారసులము, ఆ శ్రీకృష్ణుడికి వారసులము, ఈ యొక్క జగద్గురుకు వారసులము అనే విషయాన్ని మనము మర్చిపోతున్నాము. కాబట్టి మీ అందరూ కూడా గమనించండి. సాక్షాత్తు పాండవుల తల్లి ఎవరు చెప్పండి? శ్రీకృష్ణుడికి ఏమవుతుంది? ఆవిడ చిన్నప్పటి నుండి కష్టాలే. తన 5 కొడుకులు అందరూ కూడా కష్టాలే పెట్టారు ఆవిడికి ఎవ్వరు కూడా ఎటువంటి సుఖం అందించలేదు. చివరికి శ్రీకృష్ణ పరమాత్మ అన్నాడు, అత్తమ్మ
ఇప్పుడైనా సరే జీవితాంతం నువ్వు కష్టాలు అనుభవించావు కాబట్టి ఇప్పుడైనా సరే ఏదైనా కోరుకో, నేను తీరుస్తానన్నాడు. నాయన కృష్ణ, నాకు ఒకే ఒక కోరిక ఉన్నది. ఏంటయ్యా అంటే, నాకు జీవితంలో ఎప్పుడైతే సుఖంగా ఉంటానో నిన్ను స్మరించడం మర్చిపోతున్నాను, కాబట్టి ఎల్లప్పుడూ నాకు కష్టం కలిగేటప్పుడు వరమివ్వు అన్నది కుంతిదేవి. ఆవిడ జీవితాంతం కష్టం కావాలని వరం కోరుకుంటే మనకు ఒక్క రోజు కష్టమైతే మనం భరించలేకపోతున్నాం. చూడండి, మరి మనకి శ్రీకృష్ణుడు కావాలి, ఆవిడికి కావాలంటే కుదరదు కదా. కాబట్టి కష్టాలని భరించి కష్టంలో కూడా ఈశ్వరుని స్మరించడమే భగవద్గీత తత్వం. భగవద్గీత ఎప్పుడు వచ్చింది? యుద్ధభూములు వచ్చింది. ఎలా వచ్చింది? విషాదంలో కూరుకుపోయాడు అర్జునుడు. అందుకే విషాదంలో కూరుకుపోయినప్పుడు కూడా, కృష్ణ నువ్వు ఉండు, నేను ద్రౌపది నీళ్ళు అడిగి వస్తాను, నీకు అమ్మగారి నీళ్ళు అడిగి వస్తాను, మా అన్న నీళ్ళు అడిగి వస్తాను, వెళ్ళిపోలేదు ఆయన. ఎన్ని కష్టాల్లో కూడా, విషాదంలో కూడా శ్రీకృష్ణ పాదాల వద్ద పడ్డాడు కాబట్టి ఆయన గీత జ్ఞానం అయింది. మన కష్టాలు వస్తే మనం పారిపోతున్నాం కాబట్టి మనకెందుకు గీత జ్ఞానం వస్తుంది చెప్పండి. కాబట్టి కష్టాలు అనేవి కలకాలం ఉంటాయి కాబట్టి కష్టాల్లో కూడా మీరు దేవుడిని స్మరిస్తే మీరు యోగులైపోతారు. ఒక దొంగనిగా వాల్మీకిగా మారినటువంటి రత్నాకరుడి కంటే మనమే పాపాలు ఎక్కువ చేయలేదు, మన కష్టాలు ఎక్కువ కాదు. స్వామివారు చెప్పారు, సాక్షాత్ రాముడు ఒక మానవతా మూర్తిగా వచ్చాడు, ఆయనకి అన్నీ తెలుసు, కానీ మానవుడు ఎలా జీవించాలని జీవించాడు కాబట్టి సీతమ్మ తప్పిపోయినప్పుడు చెట్లుకెళ్ళి అడిగాడు, ఏ వృక్షాల సీతమ్మ చూసారా, ఏ జంతువులారా సీతమ్మ చూసారా అని ఎందుకు బాధపడ్డాడు అంటే, మనము కూడా ఆ రాముడిలాగా తప్పిస్తే ఆ అయోధ్య రాముడే ఆత్మారాముడిగా శ్రీమన్నారాయణుడిగా తెలుసుకుంటారు తత్వము. మీ అందరూ కూడా అనువనువు ఆ పరమాత్మ స్వరూపులు అయి ఉన్నారు, కానీ మీకు ఆ తత్వం గుర్తుకు రావట్లేదు, మర్చిపోయారు. మనమందరం కోహినూర్ డైమండ్స్. ఏంటి మీరు అందరూ ఏంటి? కోహినూర్ డైమండ్స్. కానీ బురదలో పడితే మెరవదు. మరి మెరవాలంటే ఏం చేయాలి? కడగాలి. కడగాలంటే వాషింగ్ పౌడర్ నిర్మా పనికిరాదు. ఇక్కడ మీరేంటంటే తపస్సు చేయాలి, తపస్సు. అందువల్ల బంగారం కూడా మట్టిలో ఉంటే మెరవదు, దానికి ప్రాసెస్ చేయాలి. పాలలో వెన్న ఉందా లేదా చెప్పండి? వెన్న ఉందా లేదా? కానీ కనిపిస్తుందా? ప్రాసెస్ చేస్తే వెన్న వస్తుంది. మనలో కూడా పరమాత్మ ఉన్నది. ఈ మనస్సు శరీరం అనేది కుండ, ఈ కుండలో ఉన్న వెన్న మనస్సు, దాన్ని ప్రాసెస్ చేస్తే ఆత్మారాముడు వస్తాడు. హరి సుందర నంద ముకుంద హరి నారాయణ హరి ఓం. హరి సుందర నంద ముకుంద హరి నారాయణ హరి ఓం. హరి కేశవ హరి గోవింద హరి నారాయణ హరి ఓం. హరి కేశవ హరి గోవింద హరి నారాయణ హరి ఓం. హరి సుందర నంద ముకుంద హరి నారాయణ హరి ఓం. హరి సుందర నంద ముకుంద హరి నారాయణ హరి ఓం. వనమాలి మురళీధారి గోవర్ధన గిరివరధారి. వనమాలి మురళీధారి గోవర్ధన గిరివరధారి. నితనిత కర్మా కన చోరి గోపీ మనహారి. నితనిత కర్మా కన చోరి గోపీ మనహారి. హరి సుందర నంద ముకుంద హరి నారాయణ హరి ఓం. ఇది పాట, ఇది భజన అనుకుంటున్నారు మీరు. ఇది భజన కాదు, తత్వము. ఎందుకంటే మనం ఎప్పుడు కూడా దేవుడు పూజించామంటే భయపడి పూజిస్తారు. ఎందుకు? దేవుడు మనకు దండిస్తాడని. కానీ అలా మీరు పూజించొద్దు, అలాంటి భక్తి అక్కర్లేదు. శ్రీకృష్ణుడు అలాంటి భక్తి నాకు వద్దు అని చెప్పాడు. ఎందుకంటే అక్కడ గోపికలు అందరూ కూడా, ఆ బృందావనం ఉండే వాళ్ళందరూ కూడా ఇంద్రుడికి భయపడిపోయి పూజలు చేసేవారు. ఎవరికి భయపడి? ఇంద్రుడికి భయపడి పూజలు చేసేవారు. శ్రీకృష్ణ ఏమన్నాడంటే, మీరు ఇంద్రుడికి పూజలు చెయ్యొద్దు. భయం పోయిందా? భయం పోయిందా? చెప్పండి, భయం పోయింది కదా. అయితే మరి ఎవరో పూజ చేయాలి? గోవర్ధన పూజ చేయండి. చూసారా, గోవర్ధన ఎందుకు? రాయిది. ఇంద్రుడు అయితే శక్తి కదా. ఇంద్రుడి వల్ల మీకు భయపడుతున్నారా? గోవర్ధన అన్ని మీకు రక్షిస్తుంది. ఆ ఇంద్రుడి నుండి కూడా గోవర్ధన రక్షిస్తుంది అని ప్రామిస్ చేశాడు ఆయన. చేశాడా లేదా? కాబట్టి గోవర్ధన నుంచి మనకు పళ్ళు వస్తున్నాయి, గోవర్ధన నుంచి కలుపు వస్తుంది, గోవర్ధన నుంచి గ్రాస్ వస్తుంది, గోవర్ధన ఆవులకు రక్షిస్తుంది, గోవర్ధన మనకు రక్షిస్తుంది. అర్థమైందా? అంటే నిజమైన భక్తి అప్పుడు ప్రారంభమైంది అన్నాడు, భయం లేని భక్తి. అందువలన తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం తదామి బుద్ధియోగం తం ఏన మాముపయాంతి తే. అంటే ఎప్పుడైతే భయం లేకుండా ప్రీతితో ఎప్పుడైతే పరమాత్మను పూజిస్తారో అప్పుడు మీలో ఉన్న భయాలు పోయి, మీలో అజ్ఞానం పోయి, మీలో అజ్ఞానం అనేది వెలిగిస్తాడు పరమాత్మ. మనం భయంతో పాటు మీరు ఎన్ని పూజలు చేసినా, భయంతో పాటు ఎన్ని పూజలు చేసినా మనకి బురద మట్టితో ఉన్నటువంటి పాత్రలో పాలు పోసి మరిగించినట్టే. మీరు చెప్పండి, పాత్ర కడగకుండా పాలు పోసి మరిగిస్తే ఏమైనా ఉపయోగం ఉందా? చెప్పండి, ఉందా? చెప్పాము, ఉందా?
అందువలన మనలో భయం లేకుండా ఎప్పుడైతే మీరు ప్రార్థిస్తారో అప్పుడే మీలో ఆత్మారాముడుగా తీర్త్వామోహార్ణవం అత్వా రాగద్వేషాది రాక్షస సీతా శాంతి సమాయుక్త ఆత్మారామో విరాజితే. ఆత్మారామ మీలో భయం పోయినప్పుడు, మీలో ఆ కోరిక పోయినప్పుడు, మీలో ద్వేషాలు రాగద్వేషాలు వెళ్ళిపోతే ఆత్మారాముడు ప్రకాశిస్తాడు. ఆత్మారాముడు కావాలా? మీకేం కావాలి చెప్పండి? ఆత్మారాముడు కావాలా లేకపోతే 5 కేజీలు బెల్లం కావాలి చెప్పండి? మీరు చెప్పండి. మీకు 5 కేజీల బెల్లం శాశ్వతం కాదు. 5 కేజీల బెల్లం అనేది ఒక 6 రోజులు వస్తాయి. ఆత్మారాముడు అయితే మీ మోక్షం, మీ శాశ్వతము, మీ యొక్క సంసారం బయటపడతారు. కాబట్టి ఆత్మారాముడు కోరుకోండి. అర్థమైందా? కాబట్టి అప్పుడు ఎప్పుడైతే గోవర్ధనగిరి పూజించారో, భయం లేకుండా పూజించారు, అప్పుడు ఇంద్రుడు కోపం వచ్చిందా లేదా? అప్పుడు శ్రీకృష్ణ ఏం చేశాడు? గోవర్ధనగిరి దారి ఉన్నమాలి మురళి దారి గోవర్ధనగిరి వరదారి. ఆ గోవర్ధన రక్షించాడా లేదా? ఇంకొకటి మీరు చెప్పండి, మరి మురళి ఉంటుంది కదా శ్రీకృష్ణ దగ్గర, మురళిలో అంత ఖాళీగా ఉంటుందా? లోపల ఏమైనా లోపల అంతా పదార్థాలు కుక్కిస్తారు అందులో? చెప్పండి. మురళి ఉంటుందా? మురళి ఎప్పుడైతే ఖాళీగా ఉంటుందో దాని నుండి దివ్యగానం వస్తుంది. మనము కూడా బుర్ర నిండా ఆలోచనతో నింపేశాము, లోపల బయట పుల్లకు బస్తాల్లో నింపేసి ఉన్నాము. నాకు కూడా దేవుడు కావాలి, నాకు కూడా దేవుడు కావాలంటే దేవుడు ఏమైనా బజార్లో దొరికి వస్తువు అనుకుంటారా కొనుక్కోవడానికి? కాబట్టి మీరెప్పుడైతే మీ శరీరం అనే మురళి వేణువులాగా ఖాళీ చేస్తారో అప్పుడు మీ నుండి ఆత్మారాముడిగా శ్రీకృష్ణుడు వేణుగానం పాడుతాడు. ఇంకొకటి నిత మాకన చోరి గోపి మనహారి. మన మనసు అనేది నీరు లాంటిది. మన మనసు ఏంటి? పాలు లాంటిది, నీరు లాంటిది. పాలు నీరు కలిసిపోతే చెప్పండి. పాలు నీరు, ఈ ప్రపంచం అంతా నీరుతో సమానం. మన మనసు ఏమో పాలుతో సమానం. ఈ పాలన్నీ బయట కలిసి ఏమవుతుంది? అందుకే మీరు అందరు కలిసిపోతారు సమాజంలో. నా జీవిత లక్ష్యం ఏంటి, నేను ఎందుకు పుట్టాను, నేను ఎక్కడికి వెళ్తాను, ఎక్కడి నుంచి వచ్చాను, ఇవేవి టైం లేదు మనకి. ఎప్పుడు చూసినా నా బంగారము, స్వామి చెప్తారు బాగా, నా బంగారము, నా ఇల్లు, నా కారు, నా యొక్క డిపాజిట్లు, నా వెంచర్లు, నా ఫ్లాట్లు, ఇవే ఉన్నాయి మనకి. కాబట్టి మనం ఏం చేస్తున్నాము? వెనక్కి చూడట్లేదు. కాబట్టి మన పాలుగా ఉన్న మన మనస్సుని ఎప్పుడైతే తోడు చేసి ప్రాసెస్ చేసి వెన్న చేస్తే, వెన్న ఎవరికి ఇష్టమో చెప్పండి? వెన్న ఎవరికి ఇష్టమో? కృష్ణుడికి. అంటే వెన్న ఎలా తింటాడు కృష్ణ? ఆ యొక్క కుండ పగలగొట్టి వెన్న తింటాడు లేదా? అంటే కుండ అనే శరీరం పగలగొట్టి వెన్ననే మీ మనసును దోచేవారు ఎవరు? కృష్ణ. నిత కర్మాకన చోరి గోపి మనహారి హరి సుందర నంద ముకుంద హరి నారాయణ హరి ఓం హరి సుందర నంద ముకుంద హరి నారాయణ హరి ఓం. కాబట్టి మీ అందరూ కూడా ఒకటే గమనించండి, ఎప్పుడైతే మీరు సర్వము ఉదయం లేచినప్పటి నుండి పడుకున్నంత వరకు అన్ని ఏ పని చేసినా ఈశ్వరుడి స్మరణతో ఎవరైతే చేస్తారో మీరు యోగులతో సమానం. ఆత్మాత్వం గిరిజామతి సహచరా ప్రాణా శరీరం మృగం పూజాతే విషయోపభోగ రచన నిద్రా సమాధి స్థితి సంచార పదయో ప్రదక్షిణ విధి స్తోత్రాన్ని సర్వాగిరగా యజ్ఞకర్మ కరోమి తద్దదఖిల శంభో తవారాధనం. అర్థమైందా? విష్ణు తవారాధనం. మీరు ఉదయం లేచినప్పటి నుండి 5 నిమిషాలు కాసేపు కూర్చొని మౌనంగా లోపల ఉన్నటువంటి ఏ శక్తి అయితే నా ఊపిరికి అవసరమవుతుందో, ఏ శక్తి వల్ల అయితే శ్వాస తీసుకుంటున్నానో, ఏ శక్తి వల్ల అయితే ఆహారం జీర్ణమవుతుందో, ఆ శక్తి కదా సర్వం నడిపిస్తుంది. ఆ శక్తి కదా సూర్యుడిగా వస్తుంది, ఆ శక్తి కదా చంద్రుడిగా వస్తుంది, ఆ శక్తి కదా భూమిగా ఉంది, నీరుగా ఉంది, అగ్నిగా ఉంది, వాయువుగా ఉంది. మొత్తం సకల సృష్టి అంతా కూడా పరమాత్మకు ఉందని ఎప్పుడైతే మీరు గమనిస్తారో అప్పుడు మీరు చేసిన ప్రతి పని, మీరు స్నానం చేసినా ఈశ్వరు పూజ అవుతుంది, మీరు బ్రష్ చేసినా ఈశ్వరు పూజ అవుతుంది, మీరు వాటర్ తాగినా ఈశ్వరు పూజ అవుతుంది, మీరు ఎక్కడ నడుస్తున్నా ఈశ్వరు ప్రదక్షిణ అవుతుంది, మీరేం మాట్లాడినా ఈశ్వరుడికి స్తుతి అవుతుంది, మీరు పడుకున్నా ఈశ్వరుడు సమాధి అవుతుంది. ఇది అసలైనటువంటి ధ్యానము. ఇది మీరు పాటిస్తే మీరు ధన్యులు, యోగులైపోతారు. అంతే తప్ప ఏదో ఒక ప్రవచన విని నవ్వులు నవ్వి జోకులకి కథలకి నవ్వుకుంటూ భుజాలు గుద్దుకుంటూ అక్కడ ఏదో భోజనం చేసి వెళ్ళిపోతే మీకేం ప్రయోజనం ఉండదు. అలా ఎక్కడ ఉన్నటువంటి గొంగలు అక్కడే, ఎక్కడున్న వాళ్ళు అక్కడే ఉంటారు తప్ప ఎటువంటి ప్రయోజనం ఉండదు.
కాబట్టి మనందరం కూడా ఋషుల వారసత్వం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరిలో కూడా ఆ తపస్సు ఉన్నది, ఆ జ్ఞానం ఉన్నది, ఆ వైరాగ్యం ఉన్నది, కానీ కట్టేసి ఉన్నది. మీరు కాస్త కొంచెం శ్రమ పడితే మీరందరూ కూడా అద్భుతమైనటువంటి ఈ ప్రపంచాన్ని ఏలడానికి భారతదేశం ఉన్నటువంటి ఒకే ఒక అస్త్రం భగవద్గీత పట్టుకోండి, మీ జీవితాన్ని తరించుకోండి. ఆ యొక్క భగవద్గీత జ్ఞానంతో శ్రీరామచంద్రుల తండ్రిని, శ్రీరామచంద్రుల కొడుకుని, శ్రీరామచంద్రుల భర్తని, శ్రీరామచంద్రుల సోదరుని అందించే విధంగా మనందరం కూడా జై శ్రీరామ్, జై శ్రీరామ్, భారత్ మాతా కీ, భారత్ మాతా కీ, వందే మాతరం, వందే మాతరం. కాబట్టి మీ అందరూ కూడా టైం అయిపోయినప్పటికీ కూడా మా యొక్క ఘోష, మా యొక్క బాధని ఇప్పటి వరకు విన్నందుకు మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నేను వాస్తవానికి ఉత్తర భారతదేశంలో ఉత్తరకాశి గంగోత్రిలో ఉంటాను. ఈ మధ్య కాలంలో హైదరాబాద్ వచ్చాను కేవలం భగవద్గీత ప్రచారానికి. కాబట్టి నేను భగవద్గీత బుక్ రాశాను. ఆ బుక్ ఎవరికి కావాలన్నా మన వాళ్ళని సంప్రదించండి. ప్రతి ఇంట్లో ఆ బుక్ ఉండాలి, ప్రతి అమ్మఒడిలో బుక్ ఉండాలి, ప్రతి గుడిలో, ప్రతి బడిలో, ప్రతి ఇంటిలో, ప్రతి వ్యక్తి కూడా భగవద్గీత అందించాలని మేము భగవద్గీత బుక్ రాశాము. కావలసిన వాళ్ళు భగవద్గీత బుక్ తెప్పించుకోండి. మీ అందరూ కూడా ధన్యులు అవ్వండి. మనకు హిందుత్వం అనే ప్రపంచంలో గొప్పదని సాటి చెప్పండి. హిందువులుగా పుట్టారు, హిందువులుగా జీవించండి, హిందువులుగా మరణించండి, హిందువు అంటే గర్వించండి. అంతే తప్ప శవవార్తలు, ఎడారి వార్తల వైపు వెళ్ళొద్దు. వెళ్ళే వాళ్ళకు కూడా నచ్చ చెప్పి మన వైపు తీసుకురండి. ఒకవేళ వెళ్ళినప్పుడు కూడా స్వాగతంగా ప్రేమతో మళ్ళీ వెనక్కి తీసుకురండి. అంతే తప్ప వీళ్ళు ఎప్పుడైతే క్రిస్టియన్లు మారిపోయారో మన శత్రువైన మీరు చూడకూడదు, వాళ్ళు కూడా మనం శత్రువుగా చూడకూడదు. ఎందుకంటే భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కరూ సనాతనులే. ఇక్కడ నుండే హిందువులే ముస్లింలుగా మారారు, ఇక్కడ నుండి హిందువులే క్రిస్టియన్లుగా మారారు. కాబట్టి వాళ్ళు మన శత్రువులు కాదు, వాళ్ళు మన బంధువులే, వాళ్ళు మన కుటుంబీకులే. కాబట్టి ఇప్పటికైనా వాళ్ళ ప్రేమతో మళ్ళీ వెనక్కి గర్ వాపసి అంటారు, హిందీలో ఏమంటారు, గర్ వాపసి. కాబట్టి వెనక్కి వాళ్ళు తీసుకురావడానికి మీ అందరూ కూడా నడుము కట్టండి. ఈ రోజు భారతీయ సనాతన ధర్మము ఇలా ఉన్నదంటే కారణము స్త్రీ, మగవాళ్ళు కాదు. మీకు తెలుసో లేదో, మగవాళ్ళు కాదు. మగవాళ్ళ వల్ల ధర్మం పోయింది, మగవాళ్ళ వల్ల ఈ మతాలు, ఈ యొక్క సనాతన ధర్మం మొత్తం పాడైపోయింది. ఎందుకంటే మనకు చూడండి, మగవాడు ఈయన క్రిస్టియనా, ముస్లిమా, హిందూ అని ఎవరికి తెలుస్తుందా? తెలీదు. కానీ హిందూ అంటే బొట్టు పెట్టుకొని, ఆ యొక్క మెట్లు పెట్టుకొని, ఆ చీర కట్టుకొని, ఆ సంప్రదాయంగా ఆడవాళ్ళే రక్షిస్తున్నారు ఈ హిందూ సనాతన ధర్మాన్ని. ఎందుకంటే మగవాళ్ళ వల్ల మనకేం గమనించలేము. మన వాళ్ళు చాలా మోసం చేస్తున్నారు. వాడేం రామారావు అని పేరు పెట్టుకుంటాడు, ఆ రహీం ఖాన్ అంటాడు, లాస్ట్కి అక్కడ తేలుతుంది, అక్కడ లాస్ట్లో. కాబట్టి మీరందరూ కూడా ఆడపిల్లలకి మగపిల్లలకి జాగ్రత్తగా మీరు సంస్కారం ఇస్తేనే మిమ్మల్ని సంస్కరిస్తారు. లేకపోతే మీరు ఎప్పుడైతే మీ తల్లిదండ్రులు దూరం పెట్టారో వాళ్ళు కూడా, పిల్లలు కూడా మిమ్మల్ని దూరం పెడతారు. స్వామి చెప్పారు ఇప్పటికే వృద్ధాశ్రమం పెరిగిపోయింది. వృద్ధాశ్రమం ఏంటండి? చిక్కు చేయడు. కాకపోతే వృద్ధాశ్రమం ఏంటండి? మనకి అనాథాశ్రమం ఏంటండి? అనాథాశ్రమాలు, వృద్ధాశ్రమం మనం లేవు మన ధర్మంలో, మన దేశంలో, మన సంస్కృతిలో. ఇవన్నీ ఎలా వచ్చాయంటే ఆ యొక్క తెల్లవాడు, ఇంగ్లీష్ వాడు, బ్రిటిష్ వాళ్ళు నుండి వచ్చాయి. మన సంస్కృతి మీద, మన సంప్రదాయం మీద దాడి చేశారు. ఈ రోజు తల్లి ప్రేమను దూరం చేశారు. ఈ రోజు ఏ ఇద్దరు అన్నదమ్ములు కలిసి ఉండలేకపోతున్నారు. ఎందుకంటే వాళ్ళు ఇచ్చినటువంటి దాడి. కాబట్టి మన సంస్కృతిని దాడి చేసి వాళ్ళని విడగొట్టారు. ఈ రోజు ఎవ్వరికీ తెలియట్లేదు. ఒక్క గీతా శ్లోకం చెప్పాలంటే ఎవరు ఎర్రిమోహలు అలా వేస్తున్నారు. భగవద్గీత అదే బ్రిటిష్ వాడు జర్మనీ, జపాను, దుబాయ్, అమెరికాలో పిల్లలందరూ భగవద్గీత చదివేస్తున్నారు. మన భగవద్గీత, రామాయణం అన్ని దేశాల్లో చదువుతున్నారు. మనం మాత్రం పక్కన పెడుతున్నాం. ఇండోనేషియా ముస్లింల దేశం, అది ముస్లింల కంట్రీ. అక్కడ రామాయణం అద్భుతంగా ప్రచారం చేస్తుంటారు. కాబట్టి మన దేశంలో పుట్టిన రాముడికి మనము ఆదర్శంగా తీసుకోవట్లేదు. ఈ మధ్య కాలంలో భద్రాచలంలో రాముడు ఉన్నాడు. అన్ని గ్రామాలకి, అన్ని జిల్లాలకి ఆదర్శంగా ఉంటే అక్కడ రాముని పక్కన పెట్టి లక్ష్మణాన్ని పెళ్లి చేస్తున్నారు. కాబట్టి ఇలాంటి చాదస్తం ఉన్నది, ఇలాంటి పైత్యం ఉన్నది. మనము అందుకే ఇలాంటి ప్రకాశరాజు, కమలాసన్ లాంటి చీడ పురుగులు బయటకు వచ్చి మన మీద దాడి చేస్తున్నారు. కాబట్టి మనమే వాళ్ళకి అవకాశం ఇస్తున్నాం. కాబట్టి ఇప్పటికైనా తస్మాత్ జాగ్రత్త అన్నట్టు మీ అందరూ కూడా జాగ్రత్తగా ఉండండి. మీ చుట్టుపక్కల ఉన్నటువంటి మీ మిత్రులు, బంధువులు ప్రతి ఒక్కరు భారతదేశంలో, ప్రపంచంలో ఎక్కడున్నా సరే ఈ విషయం చేరవేయండి. హిందువులందరూ కలిసి ఉంటేనే మనకు భవిష్యత్తు, లేకపోతే మనకు భవిష్యత్తు లేదు, ప్రపంచానికి కూడా భవిష్యత్తు లేదు. అందుకే చూడండి, ప్రపంచ యుద్ధాలు అక్కడ రష్యా, ఉక్రెయిన్, ఇరాక్, అక్కడ అమెరికా, అని ఇజ్రాయెల్ ఎలాంటి యుద్ధాలు జరుగుతున్నాయి చూడండి. ఇప్పుడు ఈ ఎండల్లో జరుగుతున్నాయి. కారణం ఎక్కడ చెట్లు లేవు, స్వార్థానికి చెట్లు కొట్టేస్తున్నారు. కాబట్టి ఎప్పటికైనా ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఏంటంటే ప్రపంచంలో మనము తప్ప ప్రకృతికి తల్లిగా పూజించే ధర్మము, విశ్వాసాలు, మతాలు లేవు.
మనం మాత్రమే. దేశానికి కూడా తల్లిగా భావిస్తాం. అందుకే భారత మాత. అందుకే క్రిస్టియన్కి అర్థం కాదు భారత మాతకు నేను చెయ్యి అన్ను. భారత మాత అంటే భారత పిత ఎవరు, భారత మాతకి భర్తలు ఎవరు అని అడుగుతుంటే పిచ్చి పిచ్చిగా. ఎందుకు? మనకు తల్లి అంటే మనకి గాలి ఇచ్చి మనం రక్షిస్తుంది, మనకు అన్నం పెడుతుంది. కాబట్టి దేశమంతా కూడా మనకు తల్లే. తల్లి మాత్రమే మన గురువు, తల్లి మాత్రమే మన సర్వము, తల్లి ఒడే మన సర్వం. కాబట్టి దేశాన్ని మనం తల్లిగా పూజిస్తాము, భూమిని మనం తల్లిగా పూజిస్తాము, సర్వం మనం తల్లిగా పూజిస్తాము. భగవద్గీత ఎవరు చెప్పారు చెప్పండి? ఎవరు చెప్పారు భగవద్గీత జ్ఞానము? ఎవరు చెప్పారు? కానీ భగవద్గీతను ఏమంటారు? గీతామాత అంటారు. గుర్తుపెట్టుకోండి. భగవద్గీతను ఏమంటారు? అంటే ప్రతి ఒక్కటి మాతృత్వంతోనే కనెక్ట్ అయి ఉంటుంది. అసలు తండ్రి ఎవడండి? తండ్రి ఎవరు తెలుసు? తల్లి చెప్తేనే ఈయన మీ తండ్రి అని తెలిస్తేనే తండ్రి అవుతారు. కాబట్టి నిజం చెప్పండి, మీరు ఏ బిడ్డకైనా పలైన వాడు తండ్రి అని ఎవరు చెప్తారు? తల్లి చెప్తేనే తండ్రి. ఆ తల్లి ఏం చూపెట్టి అదే తండ్రి అవుతాడు. అంటే ఎవరు మెయిన్? అందుకే మాతృదేవో భవ వేదం స్టార్ట్ అయ్యింది. ఎలా స్టార్ట్ అయింది? మాతృదేవో భవ. కాబట్టి తల్లి అంటే తల్లికి మించిన దైవం లేదు అంటారు. ఎందుకు? అందుకే ప్రతి ఒక్కరు కూడా తల్లికి కనెక్ట్ అవ్వాలి. అందుకే మాతృదేవో భవ. వందే మాత్రం అంటే బ్రిటిష్ వాడు భయపడ్డాడు. దేనికి భయపడలే. దేనికి భయపడ్డాడు? వందే మాత్రం అంటే ఈ భారత మాతకి నా నమస్కారము. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రాణాలు తెగించి ఉరుకంబలు ఎక్కిన వాళ్ళు కూడా వందే మాత్రం అనేవాళ్ళు బ్రిటిష్ వాళ్ళ పోరాటంలో. కాబట్టి మీ అందరూ కూడా తల్లి పైన గౌరవం పెంచితే, తల్లి పెద్ద అయినప్పుడు తల్లికి చాలా చులకనగా చూస్తున్నారు, తల్లిని వివేచిస్తున్నారు, తల్లికి తిడుతున్నారు. అవసరమైన తల్లికి కూడా కొట్టే అసలు రాక్షసులు ఉన్నారు ఈ సమాజంలో. మీరు గమనించండి. తల్లిని అంటే తల్లి అంటే ఏ దేవుడు దేవత ఏ గుడి ఏమి పనికిరావండి. తల్లి తర్వాత అన్ని వస్తాయి. కాబట్టి తల్లి పైన ఉన్నటువంటి ఆ భక్తి ఎవరైతే పెంచుతారో ఈ దేశము సమాజము బాగుపడుతుంది. కాబట్టి ఈ టైంలో ఎంత చెప్పినా మీకేం ఎక్కదు. ఎందుకంటే అందరికి కూడా ఆకలి ఈ గాబరలో ఉన్నారు. కాబట్టి ఇలాంటి దేవాలయాలు ప్రతిష్టాపన ఇలాంటి సమయాల్లో ఇలాంటి ప్రసంగాలు పెట్టకూడదు. కానీ ఏదో వేదిక మీద కూర్చున్నాము, ఏదైనా చెప్పాలి కదా, చెప్పదు కుదరదు కదా. కాబట్టి మమ్మల్ని బంధించి చెప్పమన్నట్టు ఉంది ఇక్కడ. కాబట్టి ఇంకా నేను చెప్పడం లేదు, చెప్పే సమయం వచ్చినాడు. మరిన్ని విషయాలు మనం పంచుకుందాం. అందరికి కూడా చాలా ధన్యవాదములు. మమ్మల్ని ఇంత ఓపికతో మీరు విన్నారు. మేము ఏమన్నా మీరు విన్నారు. ఎందుకంటే చెప్పేవారికి వినేవాళ్ళు లోపం అంటారు. కాబట్టి మీరు అందరూ ఆ విధంగా విన్నారు, ఏ విధంగా విన్నారు. కానీ మరోసారి మీ అందరికీ చాలా శుభాభినందనలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పేరున నా హృదయపూర్వక ధన్యవాదములు. జోర్సే ప్యార్సే ఒక్కసారి గట్టిగా మళ్ళీ శ్రీకృష్ణపురం అంటే మళ్ళీ కురుక్షేత్రం వినిపించే విధంగా జై శ్రీరామ్, జై శ్రీరామ్.